అందరికీ హాయ్ అండి. ఈరోజు లంచ్‌లోకి సాంబార్ చేస్తున్నానండి. మా వారు అయితే లంచ్‌కి సాంబార్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా నా దగ్గర ఉండే కూరగాయలతోనే సాంబార్ చేసేస్తున్నాను. ఇంట్లో అయితే ఆనియన్స్, ఆనపకాయ, క్యారెట్, బెండకాయలు, పచ్చిమిర్చి, టమోటా, వంకాయలు అయితే ఉన్నాయి. వాటితో అయితే సాంబార్ చేసేస్తున్నానండి. ముందుగా అయితే కందిపప్పును కడిగేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నానండి. కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే ఒక స్పూను, 2 స్పూన్లు శనగపప్పు వేసుకొని ఉడకబెట్టేసుకున్నాననమాట. అలా వేసుకుంటే సాంబార్ చిక్కగా టేస్ట్‌గా బావుంటుందండి. ఇంకా నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ పోసేసుకొని కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఏసేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించేసుకున్నానండి. ఫస్ట్ వాటర్‌లో ఉడికించుకుంటే మనకి సగం బాయిల్ అయితే ముక్క బాగా ఉడుకుతుందండి. చింతపండు రసం పోసేస్తే కొంచెం ముక్క గట్టిగా అవుతది. ఎక్కువ టైం పడుతుందన్నమాట. అందుకనే నేను ఫస్ట్‌గా వాటర్‌లోనే ఉడికించేసుకుంటాను. ముక్కలు సగం బాయిల్ అయిపోయాక ఇంకా చింతపండు రసం పోసేసుకున్నాను. ఇంకా మనం చల్లారబెట్టుకున్న కందిపప్పును కూడా మిక్సీ పెట్టేసుకొని పప్పు కూడా ఏసేసుకొని కాసేపు మరగనిచ్చుకున్నానండి. మరిగాక కరివేపాకు రొబ్బలు ఇలా ఏసుకుంటే స్మెల్ బావుంటుందన్నమాట. అదేసేసి మూత పెట్టేసి కొంచెం మరిగాక చిన్న బెల్లం ముక్క కూడా ఏసుకున్నాను. టేస్ట్ చాలా బావుంటుందండి బెల్లం వేసుకుంటే. తర్వాత ఇంకా మరిగిపోయిందండి. సాంబార్ ఎప్పుడు బాగా మరిగితేనే దాని టేస్ట్ బావుంటుంది. ఇంకా తాలింపులకి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరగాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఏసేసాను. నేను లాస్ట్‌లో తాలింపులో కారం వేసుకుంటాను. మంచి కలర్ వస్తుంది అలా ఏసుకుంటేనే. తర్వాత కొత్తిమీర ఏసి మూత పెట్టేసుకున్నానండి. ఇంకా సాంబార్ అయితే స్మెల్‌తో అదిరిపోయిందండి. సాంబార్ పౌడర్ కూడా ఏసాను. అదైతే మిస్ అయిందండి. ఏయటం చూపించడం మిస్ అయిపోయింది. సాంబార్ అయితే ఫైనల్‌గా చాలా బా వచ్చిందండి. సూపర్ ఉంది. మీరు మాత్రం వీడియోని లైక్ చేసి, షేర్ చేసి